Hey, hello, hi dear friends. Welcome to Roshan's English Word. ఇవాల్టి వీడియోలో మనం ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ గురించి చెప్పుకుంటామండి. ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ అంటే ఏంటి, అవి మనకు మన భాషలో ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే, ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ వర్డ్స్. ప్రిఫిక్స్ and suffixes are building blocks of our words, and they are word parts that can be added to the beginning or end of a word to change its meaning or grammatical function. అంటే ఏంటంటే అర్థమైందా? ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనేవి వర్డ్స్ లోని భాగాలే. అంటే ఒక వర్డ్ లో ఇవి ముందు కానీ ఒక వర్డ్కి, ఒక రూట్ వర్డ్కి ముందు కానీ లేదా ఆ రూట్ వర్డ్కి తర్వాత కానీ యాడ్ అయ్యి ఒక కొత్త పదం ఏర్పడి దానికి సంపూర్ణమైనటువంటి అర్థం కానీ లేదా వ్యాకరణపరమైనటువంటి విధిని కానీ నిర్వర్తించేటటువంటి ఈ ముక్కలను అంటే ఏంటి, వర్డ్ తో యాడ్ అయ్యేటటువంటి ఈ భాగాలను సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ అని అంటాం. మరి ముందుగా మనం ఇవి చాలా యూస్ఫుల్ అండ్ పవర్ఫుల్ టూల్స్ అండి. దేనికి? ఒకాబులరీని ఎంరిచ్ చేసుకోవడానికి. మన పదజాలం అనేది ఏదైతే ఉందో ఆ పదజాలం అనేది కొన్ని పదాలు మనము క్రియేషన్ ఆఫ్ ద వర్డ్స్ ఎలా అవుతుందండి, క్రియేషన్ ఆఫ్ ద వర్డ్ అనేది ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ చేర్చడం వల్ల కొత్త పదాలు అనేవి పుట్టుకొస్తాయి. కొత్త అనే పదం ఉంది, ఇప్పుడు నేను చెప్పిన దానిలోనే కొత్త అనే పదం ఉంది. దీనికి కొంగొత్త అనే పదం ఉంది కదండి. కొంగొత్త అంటే మరింత కొత్త, నూతనం, మరింత నూతనము, నూతనము, వినూతనము, అద్భుతము, అత్యద్భుతము, ఇవన్నీ కూడా ప్రిఫిక్స్ సఫిక్స్ ఏనండి తెలుగులో అయితే. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, మరి ఇవి ఏం చేస్తాయి అంటే మనల్ని చాలా చక్కని భాషను మనం వాడుకోవడానికి, రాయడానికి, చదవడానికి, ఉపయోగించడానికి మనకి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ముందుగా మరి ప్రిఫిక్స్ అంటే చెప్పుకున్నాం కదండి, ఇట్ యాడెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ అ వర్డ్ అండ్ చేంజ్ ద వర్డ్స్ మీనింగ్. ఒక పదంలో ఆ రూట్ వర్డ్ కి ముందు యాడ్ అవుతుంది, దాని యొక్క అర్థాన్ని మార్చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఇప్పుడు చూడండి, ఇన్ అనేటటువంటి ప్రిఫిక్స్ ఉందండి. మనం ఇన్ అనే ప్రిఫిక్స్ చాలా సార్లు వాడుతుంటాం, కానీ మనము విచిత్రం ఏంటంటే మనకి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చండి, కానీ మనకు వస్తుందని మనకే తెలియదు. అది వింత. అది మనకి ప్లస్ పాయింట్ను నెగిటివ్ కూడా. చూడండి, ఉదాహరణకి నీ నోట్స్ కంప్లీట్ అయ్యా అంటే ఇన్కంప్లీట్ ఉందిరా అంటాం. అతను ఏం చేస్తున్నాడంటే అతను అన్ఎంప్లాయరా అంటాం. చూడండి, ఇక్కడ ఇన్కంప్లీట్ అనే దాంట్లో ఇన్యాక్టివ్ అని ఉంది. ఇన్యాక్టివ్ అనే దాంట్లో యాక్టివ్ అనేది వర్డ్, రూట్ వర్డ్ అయితే దానికి ఇన్ అనేది ప్రిఫిక్స్ అయింది. అలాగే ఎంప్లాయ్ అనేది రూట్ వర్డ్ అయితే దానికి అన్ఎంప్లాయ్ అంటున్నాం. మనకు తెలియకుండానే అక్కడ మనం ఒక ప్రిఫిక్స్ ని వాడుతున్నాం కదా. చూడండి, ఇన్ అంటే ఇక్కడ మనకి అర్థం ఏమొస్తుంది, నాట్ అనే అర్థం వస్తుంది, లేదు అనే అర్థం వస్తుంది. ఆ సందర్భంలో ఆ పదాన్ని వాడతాం రూట్ వర్డ్ తో చేసి. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్యాక్టివ్, ఇన్యాక్టివ్. ఇన్ అనేటటువంటిది ప్రిఫిక్స్, యాక్టివ్ అనేది రూట్ వర్డ్, రెండు కలిసి మనకి ఇన్యాక్టివ్ అనేటటువంటి ఒక న్యూ వర్డ్ మనకు అక్కడ కలిసింది. యాక్టివ్ అంటే ఏంటంటే చైతన్యము, కదలిక ఉండడము. ఇన్యాక్టివ్ అంటే చైతన్యం లేని, కదలిక లేని, ప్రాణం లేని అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇన్ అనే ప్రిఫిక్స్ ని మనము విజిబుల్ అనేటటువంటి రూట్ వర్డ్ కి చేరుస్తున్నాం. విజిబుల్ అంటే ఏంటి? కంటికి అగుపించే, కంటికి కనిపించే, దృశ్యమైన అని అర్థం. మరి ఇన్విజిబుల్ అంటే ఏంటండి? దానికి కంప్లీట్ అపోజిట్ వర్డ్ అయిపోతుంది. ఏంటి అది? ఇన్విజిబుల్ అంటే అదృశ్యము, కంటికి అగుపించని అని అర్థం వస్తుంది. సో ఇక్కడ మనము జాగ్రత్తగా మనం కనుక దీన్ని అర్థం చేసుకుంటే, ఈ ప్రిఫిక్స్ అనేవి మనం చూసుకుంటే కనుక మనకి చాలా వరకు యాంటోనిమ్స్ అంటే అపోజిట్ వర్డ్స్ కూడా మనము ఉపయోగించుకోగలుగుతాం. నెక్స్ట్ చూడండి, ఇమ్. ఇమ్ అనేది కూడాను నాట్ అనే అర్థాన్ని ఇస్తుంది, లేదు, కాదు అనే దాన్ని. చూడండి, ఇక్కడ పాసిబుల్ అనే రూట్ వర్డ్కి అర్థం ఏంటండి? పాసిబుల్ అంటే సాధ్యతరమైన, చేయగల, సాధించగల అని అర్థం కదా. మరి ఐఎం అనేటటువంటి ప్రిఫిక్స్ ని ఇక్కడ కలిపితే, దానికి యాడ్ చేస్తే ఏమవుతుంది? అది ఇంపాసిబుల్ అవుతుంది, అసాధ్యమైన అని. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఖచ్చితమైన,
సరి అయిన అని అర్థం. ఇంపర్ఫెక్ట్ అంటే ఏంటి? సరికాని, ఖచ్చితం కాని, రూఢి కాని, అనిశ్చితిలో ఉన్నది అని అర్థం వస్తుంది. మరి సాధారణంగా మనకి ఇది తరచుగా ఐఎం అనేది పి మరియు బితో స్టార్ట్ అయ్యేటటువంటి వర్డ్స్ తో ఈ ప్రిఫిక్స్ ఎక్కువగా మనకి యాడ్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఐఆర్ అనే ప్రిఫిక్స్ ఉంది. ఐఆర్ రెగ్యులర్ అనే రూట్ వర్డ్ కి ఐఆర్ అనేటటువంటి ప్రిఫిక్స్ ని మనం యాడ్ చేయడం ద్వారా, రెగ్యులర్ అంటే క్రమమైన, నిరంతరము, సరి అయిన అని అర్థం వస్తుంది కదా. ఇర్రెగ్యులర్ అంటే ఏమవుతుంది? నిరంతరం కొనసాగకుండా పోతుంటుంది కదండి, ఆగి 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 దాన్ని ఇర్రెగ్యులర్ అని అంటుంటాం. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతమైన. ఐఆర్ అనేటటువంటి ప్రిఫిక్స్ దీనికి యాడ్ చేయడం వల్ల బాధ్యతారాహిత్యమైన అనే అర్థం వస్తుంది. అర్థమైంది కదండి. మరి ఇక్కడ మనము జాగ్రత్తగా వీటిని గుర్తు పెట్టుకోవాలి. ఐఆర్ అనేటటువంటి ప్రిఫిక్స్ ఎక్కువగా తరచుగా ఆర్ అనే లెటర్ తో, కాన్సనెంట్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కి ముందు ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ మనము దీనిలో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. యుఎన్ అనేటటువంటి ఈ ప్రిఫిక్స్ మనకి ఇక్కడ ఎలా ఉపయోగిస్తున్నాం? హ్యాపీ అనే రూట్ వర్డ్ కి యుఎన్ అనే ప్రిఫిక్స్ ని యాడ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? అది అన్హ్యాపీ. హ్యాపీ అంటే సంతోషము, దానికి వ్యతిరేక పదం ఏంటండి? సాడ్ అవుతుంది. కానీ ఇదే హ్యాపీని వాడుకుంటూ కూడా మనము సంతోషంగా లేని, అసంతోషము అనేటటువంటి, విచారము, అసంతోషం అని రెండు వర్డ్స్ ఉన్నాయి కదా, అసంతోషము అనేటటువంటి వర్డ్ ఇక్కడ కొత్తగా జనరేట్ అవుతుంది. అన్హ్యాపీ. కైండ్, దయగల. అన్కైండ్ అంటే ఏంటి? దయ లేని. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ మనకి అన్కైండ్ అంటే దయలేని. దీనికి మనం ఇంకో వర్డ్ మనం పర్యాయ పదాల్లో చూసుకుంటే సినానిమ్స్ లో మనకి ఏమొస్తుంది? అన్కైండ్ అంటే క్రూయల్ అనేటటువంటి పదం వస్తుంది, క్రూరుడు అనేది. కానీ దయలేని, ఇప్పుడు మనం పద్యాల వాకు తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, అక్కడ ఏమన్నాం మనము? దయలేని అన్నాం కానీ క్రూరుడైన పుత్రుండు అనలేదు. అంటే కొన్ని సందర్భాల్లో మనకి అవే పదాలను వాడాల్సిన అవసరం భాషలో ఉంటుంది కనుక ఈ అన్కైండ్ అనే వర్డ్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. కైండ్ దయగల, అన్కైండ్ అంటే దయలేని. రైట్? క్లియర్ ఫ్రెండ్స్? రైట్. నెక్స్ట్ చూడండి, ఆర్ఈ. ఈ ఆర్ఈ అనే దానికి అర్థము అగైన్, తిరిగి, మరలా అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా మనం వాడుతూ ఉంటాం. ప్లే అనే రూట్ వర్డ్ ఉంది ఇక్కడ. ప్లే అంటే ఏంటి? ఆడడం. దీనికి ఆర్ఈని కలిపితే కొత్త వర్డ్ ఏర్పడుతుంది. అదేమవుతుంది? రీప్లే. రీప్లే అంటే మళ్ళీ ఆడడం, తిరిగి ప్రదర్శించడం, తిరిగి దానిని చేయడం అని అర్థం అవుతుంది. అలాగే రెండో ఎగ్జాంపుల్ చూడండి, రైట్, రాయడం. రీరైట్ అంటే తిరిగి రాయడం, మళ్ళీ రాయడం. అంటే పునరావృతం అయ్యేటటువంటి వర్డ్స్ కి ఆర్ఈ అనేటటువంటి మనకి ప్రిఫిక్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, మీ అందరికీ ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే బాగా తెలుసు, మీరు వాడి ఉంటారు. కానీ కొన్ని కండిషన్స్ ఇక్కడ, ఇప్పుడు నేను మీకు స్పెషల్ గా మీకోసం తయారు చేసినటువంటి ఈ వర్డ్స్, ఇక్కడ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యుఎన్ అంటే నాట్ కోసం వాడాలి, ఐఆర్ అంటే నాట్ కోసం వాడాలి, ఆర్ అంటే తిరిగి, మరలా అనే అర్థం వచ్చేటట్టుగా వాడాలి అనే విషయాలను మీరు గుర్తు పెట్టుకుంటే యూ కెన్ మేక్ నంబర్ ఆఫ్ వర్డ్స్ by using prefixes and suffixes. Whenever you have a huge amount of vocabulary with you, you can be simply made sentences. Whenever you are able to make sentences, you can be speak, write, understand whatever you can do in English. That is become a very, very easy task, my dear friends. Right? Come to the point. The next prefix is pre. అండ్ ప్రీ అంటే చూడండి, ఈ ప్రీ అనేది కూడాను ముందు అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రీమియర్ అంటుంటాం, ప్రీమియర్ షో అంటుంటాం, ప్రీ షో అంటుంటాం, ప్రీ ఫైనల్ అంటుంటాం కదా. రైట్. ప్రీ అంటే ముందు, ఫైనల్ కి ముందు ఉండేది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ గేమ్, ప్రీ ఫైనల్ క్వాలిఫైర్స్ అంటుంటాం కదా. అంటే ఫైనల్, చివరి దానికంటే ముందు ఉండేది అని అర్థం. సో ఇక్కడ ప్రీ అంటే ముందు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో గేమ్ అనేటటువంటి రూట్ వర్డ్ కి ప్రీ అనేటటువంటి ప్రిఫిక్స్ ని యాడ్ చేశాం. అప్పుడు ఏ వర్డ్ క్రియేట్ అయిందండి? ప్రీ గేమ్.
ఆటకు ముందు వార్మప్ చేస్తుంటారు కదా మనకి పీటీస్, మన పీడీస్, మన కాలేజ్లో, స్కూల్స్లో డైరెక్ట్ వస్తూనే ఆడకుండా ఏం చేస్తాం, కాస్త ఒళ్ళు విచ్చుకోవడం, అటు ఇటు పరిగెత్తడం, కాళ్ళు చేతులు ఆడించడం చేస్తుంటామా, అది ప్రీ గేమ్. నెక్స్ట్ వ్యూ అంటే ఏంటండి, చూడడం. మరి దీనికి వ్యూ అనే రూట్ వర్డ్ కి దానికి పిఆర్ఈ అనే ప్రిఫిక్స్ ని యాడ్ చేస్తే మనకు ఒక కొత్త వర్డ్ క్రియేట్ అయిందండి. ఏంటది, ప్రివ్యూ అంటే ఏంటి, దానిని కొంతవరకు మనం ముందుగానే చూడడం. నెక్స్ట్ చూడండి, మిస్ అంటే ఏంటి, తప్పుగా, చెడుగా అనే అర్థాన్ని ఇక్కడ ఇస్తుంది. తప్పుగా లేదా చెడు. ఓకే ఫ్రెండ్స్, మిస్ అంటే ఏంటి, తప్పుగా లేదా చెడుగా. ఏ రకంగా అయితే అది జరిగేది అలా కాకుండా అపక్రమంగా అనే అర్థాన్ని ఇచ్చే ప్రిఫిక్స్ ఇది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్పెల్, పలకడం. స్పెల్ అంటే ఏంటండి, పలకడం. ఈ రూట్ వర్డ్ కి మిస్ అనేటటువంటి ప్రిఫిక్స్ ని ఇక్కడ యాడ్ చేస్తే మిస్ స్పెల్, అపశృతిలో పలకడం, తప్పుగా పలకడం అనేది వస్తుంది. మిస్ ఫైర్ అంటుంటాం. ఫలానా చోట ఏఆర్ కానిస్టేబుల్ గారు డ్యూటీలో ఉన్నప్పుడు పొరపాటున ఆయన సర్వీస్ గన్ మిస్ ఫైర్ అయ్యి ప్రాణాలు కోల్పోయారనే విచారకరమైన వార్తలు వస్తుంటాయి కదా. మిస్ ఫైర్ అంటే ఏంటి, తప్పుగా పేలడం. దాని పని తుపాకీ పేలడమే, పేల్చడమే వాళ్ళ పని. కానీ అది మిస్ ఫైర్ అయిందేంటి, తప్పుగా. అంటే ఎప్పుడైతే దాన్ని పేల్చకూడదో, ఎక్కడైతే పేల్చకూడదో అక్కడ పేలి ఆయన స్వీయ ప్రాణాలు పోయాయని అర్థం వస్తుంటుంది కదా, అది మిస్ అంటే తప్పుగా. నెక్స్ట్ చూడండి, బిహేవ్ అంటే ప్రవర్తించు. మిస్ బిహేవ్ అంటే ఏంటి, సరి అయిన ప్రవర్తన, అసరి అయిన, ఏమంటారు, మిస్బిహేవ్ చేస్తున్నాడు అతను, తప్పుగా ప్రవర్తించడం. బిహేవ్ అంటే ప్రవర్తించడం, మిస్బిహేవ్ అంటే తప్పుగా ప్రవర్తించడం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రిఫిక్స్ డిస్. ఈ డిస్ అనేది లేదు కాదు అనే దాంట్లోనే మనకి వస్తుంది. లైక్ అనే రూట్ వర్డ్ కి అర్థం ఏంటండి, ఎస్ యు ఆర్ రైట్, లైక్ అంటే ఇష్టం, ఇష్టపడు. డిస్లైక్ అంటే అయిష్టత. చూడండి, ఇక్కడ ఇష్టం లేకపోవడం అనేది పదానికి అదే అర్థం ఇస్తుంది, కానీ అయిష్టత అంటే ఇష్టతకు వ్యతిరేక పదము అయిష్టత. నెక్స్ట్ చూడండి, అగ్రి అంటే అంగీకరించు. మరి అగ్రి అనే రూట్ వర్డ్ కి డిస్ అనేటటువంటి ఒక ప్రిఫిక్స్ యాడ్ అయ్యి డిసగ్రీ అనే ఒక న్యూ వర్డ్ మనకి క్రియేట్ అయింది కదా. మరి దీని అర్థం ఏంటి, డిసగ్రీ అంటే అంగీకారము దానికి వ్యతిరేకంగా వస్తుంది, అనంగీకారం. ఐ హోప్ యు ఆర్ క్లియర్లీ అండర్స్టూడ్ దిట్ ప్రిఫిక్సెస్. మీ అందరికీ స్పష్టంగా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మరి సఫిక్స్ లోకి వెళ్దాం. సఫిక్స్ అంటే ఏంటండి, సేమ్ ఇది కూడాను మనకు వర్డ్ లోని ఒక భాగమే. ఇది కూడా ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది రూట్ వర్డ్ తర్వాత దాని వెంటనే యాడ్ అవుతుంది. రైట్, సఫిక్స్ added to the end of a word change the word's meaning or grammatical function. So it adds end of the word and ఇది దాని అర్థాన్ని మారుస్తుంది లేదా అది వ్యాకరణపరమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది. క్లియర్ అండి. ఇప్పుడు చూడండి, వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం కనుక చూస్తే మనకి సఫిక్సెస్ చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, FUL అనేటటువంటి సఫిక్స్. హెల్ప్ అనే రూట్ వర్డ్ ఉంది కదా, హెల్ప్ అంటే ఏంటండి, సాయం. ఈ సహాయానికి FUL అనేటటువంటి సఫిక్స్ ని మనం యాడ్ చేస్తే కనుక హెల్ప్ఫుల్ అయిపోతుంది, సహాయకారిగా మారుతుంది. చూడండి, ఇక్కడ సహాయం అనేటటువంటి వర్బ్ FUL అనేటటువంటి సఫిక్స్ ని యాడ్ చేయడం వలన హెల్ప్ఫుల్ అనేటటువంటి ఒక కొత్త పదం ఏర్పడి దాని అర్థం ఏమైపోయింది, దాని అర్థము సహాయకారి, నౌన్ గా మారిపోయింది. నెక్స్ట్ చూడండి, జాయ్ అంటే ఏంటండి, జాయ్ అనే రూట్ వర్డ్. జాయ్ అనే దానికి అర్థం ఏంటి, సంతోషము, ఆనందము. మరి దానికి FUL అనేటటువంటి ఈ సఫిక్స్ ని యాడ్ చేస్తే జాయ్ అంటే ఒక స్థితి, అంటే వర్బ్. అది దానికి FUL అనే సఫిక్స్ ని మనం యాడ్ చేయడం వల్ల ఆ వర్బ్ ఏమైపోతుందంటే సంతోషకరమైన అంటే ఇది అడ్జెక్టివ్ గా మారిపోయింది. జాయ్ఫుల్ మూమెంట్, దట్ మూమెంట్స్ ఆర్ వెరీ వెరీ జాయ్ఫుల్. అలా లెస్ అంటే ఏంటి అండి, లేకుండగా.
అంటున్నాం కదా. ఏంట్రా మరీ ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? లక్ష్యం అంటే ఏంటి? మనం ఒక క్రమమైన దిశలో ఏదో సాధించాలనే దిశలో వెళ్తున్నప్పుడు ఆ గమ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మనం లక్ష్యం అంటాం. నిర్లక్ష్యము అంటే ఏంటి? ఆ గమ్యం అనేది మనకు లేదు, ఏదో పోతున్నామంటే పోతున్నాం జీవితంలో, ఆ లక్ష్య దిశగా మనం వెళ్ళట్లేదు అనే అర్థంలో నిర్లక్ష్యం అంటాం కదా. మరి ఇక్కడ చూడండి, కేర్, శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేటటువంటి నౌన్కి లెస్ అనేటటువంటి, లెస్ అంటే మనం బేసిక్ గా ఏమంటాం? తక్కువ. తక్కువ శ్రద్ధ కాదు, ఇక్కడ అశ్రద్ధ అనే కొత్త వర్డ్ వచ్చింది. కేర్లెస్ అంటే అర్థం ఏంటండి? అశ్రద్ధ, శ్రద్ధ చూపకపోవడం. యు ఆర్ కేర్లెస్ అబౌట్ యువర్ ఫ్యూచర్, యు ఆర్ కేర్లెస్ యువర్ స్టడీస్, ఇట్ మేక్స్ యూ, ఇట్ స్పూల్స్ యూ ఇన్ టు ద ట్రబుల్స్ అని అంటుంటాం కదా. మిమ్మల్ని మీరు చదువుని అశ్రద్ధ చేస్తున్నారు, మీరు మీ జీవితాన్ని అశ్రద్ధ చేస్తున్నారు, ఇది మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. సరే, అఫ్ కోర్స్ మిమ్మల్ని కాదనుకోండి, బికాస్ యు ఆర్ వెరీ గుడ్ లెర్నర్స్, బట్ సమ్ టైమ్స్ సమ్ పీపుల్, రైట్. నెక్స్ట్ చూడండి, అదే దానిలో ఎగ్జాంపుల్లో మనకి హోమ్ అనేటటువంటి ఒక రూడ్ వర్డ్ కి మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక సఫిక్స్ యాడ్ అయింది, సేమ్ సఫిక్స్ లెస్ అనేది. హోమ్ అంటే ఇల్లు, గృహము. లెస్ అనే సఫిక్స్ యాడ్ కావడం వల్ల హోమ్లెస్ అంటే ఆశ్రయం. హోమ్ అంటే ఒక అర్థం ఏంటండి? ఆశ్రయం అని వస్తుంది. లెస్ అంటే నిరాశ్రయులు, ఇల్లు లేని వాళ్ళు, అనేటటువంటి అర్థం వస్తుంది ఇక్కడ. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఎల్వై అనే సఫిక్స్ ఎక్కడ వాడతాం? ఇన్ సర్టన్ వే, ఒక విధంలో. క్విక్లీ, క్విక్ అంటే ఏంటి? తొందరగా. లీ అంటే మరింత తొందరగా. హ్యాపీ, సంతోషం అన్నాం కదా, మరి హ్యాపీకి లీ అంటే సంతోషంగా అనే అర్థాన్ని ఇక్కడ మనకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెస్. నెస్ అనేది సాధారణంగా మనకు దాని స్థితిని లేదా దాని గుణాన్ని తెలియజేయడానికి వాడుతూ ఉంటాం. కైండ్ అన్నాం కదా, కైండ్ అంటే దయ. కైండ్నెస్ అంటే ఏంటండి? దయగల అంటే క్వాలిటీ. ఆ కైండ్నెస్, ఐ లైక్ హిస్ కైండ్నెస్, నేను అతని యొక్క దయాగుణాన్ని మెచ్చుకున్నాను. దయగల, దయాగుణము. హ్యాపీనెస్, హ్యాపీ అనే రూట్ వర్డ్ కి ఇక్కడ నెస్ అనేటటువంటి సఫిక్స్ యాడ్ అయ్యి హ్యాపీనెస్ అనే ఒక కొత్త వర్డ్ ఏర్పడింది. మరి యు ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ యు ఆల్ పీపుల్ like to subscribe my channel, you comment regularly, which because of that I am feeling happy. For my happiness you all people are part. మీరందరూ కూడా నా సంతోషకరమైన ఈ స్థితికి మీరందరూ కూడా కారణమే అని నేను అంటున్నాను. స్థితి. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఈఆర్. ఈఆర్ అనేది ఇక్కడ మనకి ఎలా ఉపయోగిస్తాం అంటే చూడండి, టీచ్ అంటే ఏంటి? బోధించడం. టీచ్ అనేటటువంటి రూట్ వర్డ్ కి అర్థం ఏంటి? బోధించడం, నేర్పడము, చెప్పడము. దీనికి ఈఆర్ అనేటటువంటి సఫిక్స్ ని యాడ్ చేస్తే టీచర్ అంటే ఏంటి? టీచ్ అనే వర్బ్ టీచర్ అనే నౌన్ గా మారిపోయింది. ఒక కామన్ నౌన్ అయిపోయింది, చూసారా? టీచ్, టీచర్, బోధన చేయువాడు, నేర్పు వాడు, నేర్పు వారు, రైట్. యాక్ట్. అలాగే చూడండి, రెండో ఎగ్జాంపుల్, ఈఆర్ లేదా ఓఆర్ రెండు కూడాను సఫిక్స్ లే అండి. యాక్ట్ అంటే మనకి బేసిక్ గా, సో మనకి 6th 7th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ లో మనకి సఫిక్సెస్ ని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో ఈఆర్, ఏఆర్, ఓఆర్ అనేటటువంటి లెటర్స్ ఇచ్చి కింద కొన్ని వర్డ్స్ ఇచ్చి వీటితో ఏది జోడిస్తే అక్కడ సరైన వర్డ్ ఏర్పడుతుంది అని ప్రాక్టీస్ లో ఇవ్వడం నేను గమనించాను. మరి చూడండి, ఇక్కడ యాక్ట్ అంటే నటన. మరి ఓఆర్ అనేది దానికి మనము ఆ సఫిక్స్ ని యాడ్ చేయడం వల్ల యాక్టర్, నటుడు అవుతాడు, యాక్టర్, రైట్ అండి. నెక్స్ట్ చూడండి, టిఐఓఎన్, షన్ లేదా ఎస్ఐఓఎన్, షన్. ఈ రెండు కూడాను షన్నే. కొన్ని వర్డ్స్ లో ఈ ఒక చోట టిఐఓఎన్ షన్ వస్తుంది, కొన్ని వర్డ్స్ కి ఎస్ఐఓఎన్ షన్ అనేది యాడ్ అవుతుంది ఈ సఫిక్స్. చూడండి, ఇది క్రియేట్. క్రియేట్ అంటే ఏంటండి? సృష్టించు. క్రియేషన్ అంటే సృష్టి. క్రియేట్ అనే సృష్టి షన్ యాడ్ చేయడం వల్ల క్రియేషన్ అయిపోయింది. డెసిషన్, డిసిషన్ నిర్ణయము. డిసైడ్ అనే వర్డ్ ఉంది కదండి, ఈ డిసైడ్ అనే రూట్ వర్డ్ ని మనము నిర్ణయముగా, డిసిషన్ అనే మనకి నిర్ణయంగా మారింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి మెంట్.
మెంట్ అనేటటువంటి సఫిక్స్. ఈ మెంట్ అనేది చూడండి, కింద ఎగ్జాంపుల్ చూడండి మీరు. డెవలప్ అంటే ఏంటంటే అభివృద్ధి. దీనికి మెంట్ అనేది చేస్తే అభివృద్ధి పరమైన అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఎగ్జైట్, ఆతృత. ఐఎమ్ ఎగ్జైటింగ్ అబౌట్ మై రిజల్ట్స్. Tomorrow my sister is coming. I am excitingly waiting for her. మా చెల్లి వస్తుంది, నేను ఆమె కోసము ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటాం కదా. ఎగ్జైట్ అంటేనేమో కుతూహలము. సారీ, ఎగ్జైట్ అంటే కుతూహలము. ఈ మెంట్ అనే సఫిక్స్ ఏర్పడితే ఎగ్జైట్ కుతూహలకరంగా, ఆతృతగా అనే అర్థం వస్తుంది. ఏబుల్ చూడండి, ఇక్కడ ఇది కామన్ గా మనం చాలా ఎక్కువ సార్లుగా ఉపయోగించేటటువంటి సఫిక్స్ ఇది. రీడ్ అనే రూట్ వర్డ్ కి ఏబుల్ అనేటటువంటి ఈ సఫిక్స్ ని యాడ్ చేస్తే రీడబుల్, చదవగలిగిన. రీడ్ అంటే చదువు, రీడబుల్ అంటే చదవగలిగిన. ఎడిబుల్, ఈబుల్ అనేది ఎడిబుల్ అనేటటువంటి కొత్త సఫిక్స్ ఇక్కడ మనకి యాడ్ అయ్యింది. సో ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. హలో, మరి ఈ వీడియోలో మీకు ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అనే వాటి గురించిన సంపూర్ణ సమాచారం, వాటిని వినియోగించే విధానము, అవి ఎలా ఉపయోగించబడతాయి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటానండి. వీడియో యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ముఖ్యంగా వచ్చేటటువంటి ఈ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ల గురించి, అవి ఏ క్రమంలో వాడబడతాయో ఇవ్వడం జరిగింది. మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేసినట్లయితే మీకు నేను ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ గల వర్డ్స్ లిస్ట్ ని అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ కేర్ అండ్ if you like my video, share, subscribe my video and don't forget to share it. And thank you for watching. This is your Roshan signing out.